ఓం నమో భగవతే రుద్రాయ. వైశాఖ మాసంలో మనకి బహుళపక్ష అమావాస్య శని జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ప్రధానంగా ఎవరి జాతకంలోనైనా సరే శని అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు, వారు చేస్తున్నటువంటి పనులలో ఎక్కువగా ఆటంకం ఉండడం లేదా జాప్యం అంటే ఆలస్యం కలగడం లాంటివి ఉన్నా సరే, లేదా ఏదైనా వివాహ కార్యం సఫలీకృతం కావాలి అన్నా సరే, లేదా ఆరోగ్య సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోవాలి, దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనం శనీశ్వరుణ్ణి తప్పకుండా ఆచరించాలి. అయితే మనకి శని జయంతి వైశాఖ మాసంలో బహుళపక్ష అమావాస్య తిథి రోజు నాడు మనం శని జయంతిని జరుపుకుంటాం. అంటే శనేశ్వరుడు పుట్టినటువంటి రోజు. ఈ శని జయంతి రోజు మనం చిన్నపాటి పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి శని సంబంధిత ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి జీవన విధానం అంతా కూడా మనకి కలుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఎవరికైనా సరే శని ప్రభావం ఎక్కువగా ఉండడం ద్వారా వారికి అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమస్యల నుండి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు ఆచరించవలసిందే. ఈ పరిహారాలలో మనకి శని జయంతి 27 మే 2025 నాడు ఉన్నది కాబట్టి ఆ శని జయంతి రోజు చిన్నపాటి పరిహారాలన్నీ కూడా మనం ఆచరించాలి. మనకి ఈ 27 మే 2025 మంగళవారం నాడు ప్రాతకాలాన్ని నిద్రలేచి మీరు చక్కగా తలస్నానం చేసిన వెంటనే, తలస్నానం అయిపోయిన వెంటనే మీరు ఒక నువ్వుల నూనెను ఒక చిన్నపాటి గిన్నెలోకి తీసుకుని ఆ యొక్క నూనెలో మీ మొహాన్ని చూడటం ద్వారా మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు స్నానం ఆచరించిన తరువాత ఈ రోజంతా కూడా నేను ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేస్తాను అని శనేశ్వరుడికి మనసులో చెప్పుకోవాలి. ఈ శని జయంతి రోజు ప్రత్యేకంగా ఈ రోజంతా కూడా ఓం శం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్ర జపము చేసుకోవడం ద్వారా మనకి ఉన్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శనేశ్వరుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఒకటి ఉన్నది. ఈ ధ్యాన శ్లోకాన్ని కూడా మీరు జపించినా సరే చాలా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ధ్యాన శ్లోకం మీరు ఈ శని జయంతి నాడు 19 సార్లు చెప్పుకోవాలి. ఎందుకు 19 సార్లు చెప్పుకోవాలి అంటే జాతకంలో శని 19 సంవత్సరాల కాలం పాటు ఆ యొక్క శని దశ అనేటటువంటిది నడుస్తుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా వారి జన్మ జాతకంలో కానీ లేదా వారు ఉన్నటువంటి ఆ జీవిత రీత్యా ముందుకు వెళుతున్నటువంటి సమయంలో శని దశ అనేటటువంటిది 19 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఆ శని దశలో మీరు శని దశ ఉంటున్నా లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇటువంటి సమస్యలతో శని బాధలతో ఇబ్బంది పడుతున్నా సరే ఈ శని ధ్యాన శ్లోకాన్ని మీరు 19 సార్లు చెప్పుకోవాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవడానికి, ధ్యాన శ్లోకాన్ని చెప్పుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే శనేశ్వరుడికి ఎన్ని పరిహారాలు ఆచరించి ఏమి చేసినా సరే ఆయనకి స్తోత్రాలు చదివితే చాలా ఆయన ప్రభావం అంతా కూడా మన మీద చాలా చక్కగా కరుణ చూపి మనకు ఉన్నటువంటి ఆ పనులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సహకారంతో మనం పూర్తి చేయగలుగుతాం. కాబట్టి శని జయంతి నాడు దశరథ కృత శని స్తోత్రాన్ని వినడం గాని లేదా చదవడం గాని చేయడం ద్వారా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అలాగే మీరు నవగ్రహాల దగ్గరికి, అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో, దగ్గరలో శివాలయం ఉంటే అక్కడ మనకి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల వద్దకు వెళ్ళి శనేశ్వరుడికి ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి. అలాగే కేజింపావు నువ్వులను, అలాగే ఒక ఇనప మేకును, అలాగే కొద్దిపాటి దూదిని కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చుకోవాలి. అలాగే ఈ శనేశ్వరుడికి ఇంకా కొబ్బరి నీళ్లతో కూడా అభిషేకం చేసినా చాలా మంచిది. అయితే మీరు నువ్వుల నూనెతోనైనా అభిషేకం చేయవచ్చును, కొబ్బరి నీళ్లతోనైనా సరే స్వామి వారికి అభిషేకం చేసినా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంకా జమ్మి ఆకులను తీసుకువచ్చి ఆ శనేశ్వరుడి యొక్క విగ్రహం వద్ద పెట్టి అక్కడ కొద్దిపాటి ఉప్పును కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టినా మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ శని జయంతి నాడు మీరు నల్ల కుక్కలకి గాని లేదా కాకులకి గాని ఏదైనా ఆహారాన్ని మీరు ఇవ్వడం ద్వారా కూడా మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి.
అలాగే ఈ శని జయంతి ప్రదోషకాల సాయంకాల సమయంలో మీరు శివాలయమునకు వెళ్లి చక్కనైనటువంటి ఆవు పాలను తీసుకుని ఆ ఆవు పాలలో నల్ల నువ్వులను వేసి ప్రత్యేకమైనటువంటి ఆ అభిషేకం చేయడం ద్వారా మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క శని జయంతి రోజు రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపం ఎలా వెలిగించాలి అంటే, ఒక 2 మట్టి ప్రమిదలను తీసుకుని ఒక మట్టి ప్రమిదలో ఉప్పును వేసి గళ్ళ ఉప్పును వేసి మరొక మట్టి ప్రమిద దానిపైన ఉంచి 8 ఒత్తులను వేసి దానిపైన ఆవాల నూనెను గాని నువ్వుల నూనెను గాని వేసి ఈ యొక్క దీపం అంతా కూడా రావి చెట్టు దగ్గర ఉంచాలి. అయితే ఇలా ఉంచడం ద్వారా కూడా శనికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పరిహారాలన్నీ కూడా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల వద్ద ఆచరించడానికి ప్రయత్నం చేయవచ్చు ఈ శని జయంతి రోజున. అలాగే మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం మీ యొక్క ప్రధానమైనటువంటి ఏదైతే గది ఉంటుందో ఆ గదిలో పరమట దిక్కు వైపున ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళాన్ని తీసుకుని ఆ పళ్ళెంలో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో కొద్దిపాటి ఉప్పును వేసి దానిపైన మరొక మట్టి ప్రమిదను పెట్టి 8 ఒత్తులను వేసి దానిలో నువ్వుల నూనెను వేసి పరమట దిక్కు వైపు ఏదైతే మీ యొక్క ప్రధానమైనటువంటి గది ఉంటుందో ఆ గదిలో పరమట వైపు ఈ యొక్క ప్రత్యేకమైన దీపాన్ని కనుక వెలిగించారు అంటే దాని ద్వారా కూడా మీకున్నటువంటి శని సంబంధిత దోషాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు ఈ 8 ఒత్తులు వేయాలి అంటే, శనేశ్వరుడికి 8 సంఖ్య చాలా ఇష్టమైనటువంటిది. అందువలన మనం ఈ 8 ఒత్తులను కూడా వేసి వెలిగించడం ద్వారా మనకి ఉన్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ శని జయంతి రోజు ఆవులకి మీరు నల్ల నువ్వులను బెల్లమును కలిపి తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 27 మే 2025 శని జయంతి రోజు, శని పుట్టినటువంటి రోజు నాడు మీరు ఈ పరిహారాలన్నీ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ శని జయంతి రోజు మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు వెళ్లి అక్కడ స్వామి వారికి తులసిమాలను కూడా సమర్పించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ శని జయంతి రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క ఆలయానికి కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి సింధూరంలో చిన్నపాటి నువ్వుల నూనెను కూడా వేసి ఆ సింధూరము నువ్వుల నూనె కలిపినటువంటి బొట్టును మీరు శిరస్సు పైన ధరించినా కూడా మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని జయంతి రోజు ఈ యొక్క పరిహారాలన్నీ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. శని బాధలు తొలగించుకోవడానికి ప్రయత్నం చేసి మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే విధంగా మీరు ఈ పరిహారాలన్నీ కూడా చేసి వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.